విమర్శించడానికి కూడా భయపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతికే ఉంది. మొన్న 15 అంతకుముందు ఏమన్నారు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది, 7-8 ఎకరాలు ఉన్నాయి, అవి అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి. మనం అప్పుడేం చెప్పాము, ముందు ఊరు బాగుపడితే దానికి చెట్టు ముందా, విత్తు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా లాంటిది. ఊరు బాగుపడితే అప్పుడు 1000 ఎకరాలు అమ్ముతానికి కుదురుతు, కానీ ఇప్పుడు అమ్మితే 50 లక్షలు 60 లక్షలు కూడా రాదు. అది దాంతో కన్స్ట్రక్షన్ కాదు. కాబట్టి ముందు ఊరు బాగుపడాలి అంటే దానికి కొన్ని వేల కోట్ల అప్పులు కావాల్సిందని అప్పుడే చెప్పాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, 11,000 కోట్లు హడ్కో, ఇప్పుడు అదే జర్మనీనో జపాన్ బ్యాంకు ఇంకో 15,000 కోట్లు అంట. అంటే 41,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. అప్పులే ఇవన్నీ అంతే కదా, 41,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని అప్పుతో అమరావతి కన్స్ట్రక్షన్ చేస్తూ, ఇప్పుడు అది ఎవరన్నా విమర్శించారనుకోండి, ఒకటి రాజకీయంగా అయితే కనుక విమర్శించడం, నువ్వు అమరావతి ద్రోహివి, రాష్ట్ర ద్రోహివి అని విమర్శించడం వీళ్ళు కూడా చేయొచ్చు. కానీ అలా ముక్కంటే నిన్ను అనడానికి వీల్లేదు, నువ్వు అంటే నీ సంగతి తేలుస్తాం. లేదు, మద్యానికి సంబంధించి ఇప్పుడు మంచినీళ్ళకి సంబంధించి జలజీవన్ మిషన్ ఇంకా మన ఇళ్ళకేం రాలా. జగన్ ఉన్నప్పుడు 70 లక్షలు ఏమో ఇచ్చాడని మన పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, 70 లక్షల పైపులు వేయించాడు, పంపులు వేయించాడు, కానీ నీళ్లు చాలా చోట్ల లేవు అని ఆయనే చెప్తున్నాడు. అదే జలజీవన్ మిషన్ కింద నీళ్ళు ఇంటికి రాలేదు.